హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఆటోమొబైల్. ఈరోజు నేనైతే లక్ష్మీ హోండా దగ్గరికి అయితే వచ్చాను. ఈ షోరూమ్ వచ్చేసి మనకి ఎల్బీనగర్ రింగ్ రోడ్లో ఉందండి. లెఫ్ట్ సైడ్లో మనకి మీ ఎల్బీనగర్ పిఎస్ పక్కన అయితే ఉంటుంది. హుండై వెన్యూ ఎన్ లైన్ అయితే రివ్యూ చేద్దామని అయితే వచ్చానండి. ఈ ఫుల్ వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి హుండై వెన్యూ అండి. ఇది వచ్చి ఎన్ లైన్ వేరియంట్. ఈరోజు ఈ ఎన్ లైన్ వెన్యూని అయితే ఫుల్ రివ్యూ అయితే చూపిస్తాను చూడండి. దీని డీటెయిల్స్ మొత్తం అయితే మీకు చూపిస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఈ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే హుండై బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఎన్ లైన్ అండ్ బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుందండి. మనకి గ్రిల్ కూడా చూసుకున్నట్టయితే క్రోమ్ ఫినిషింగ్లో అయితే కనిపిస్తుంది. మంచి బోల్డీ లుక్తో కనిపిస్తుంది ఇది వెహికల్ అనేది. ముందు ఎన్ లైన్కి మనకి రెడ్ కలర్ చూసారు కదా, ఒక లైన్ అనేది కనిపిస్తుంది. మనకి టెయిల్ ఇండికేటర్ వచ్చేసి హెలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కింద హెడ్ లైట్లో కూడా మనకి ఒక హెలోజన్ బల్బు ప్లస్ ఒక ప్రొజెక్టర్ లైట్ కూడా అయితే ఇచ్చారు. దాని చుట్టూ డిఆర్ఎల్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. వెహికల్ చూసినట్టయితే మనకి మంచి హైట్లో కనిపిస్తుంది. బాడీ కూడా మంచి స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. సైడ్లో కూడా ఎన్ లైన్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. మనకి బాయినెట్ పైన కూడా మనకి కట్స్ అనేవి కనిపిస్తున్నాయి. దాంతో వెహికల్కి మంచి లుక్ అయితే కనిపిస్తుందండి. మనకి ఇందులోనే బాడీ కలర్ కాకుండా సపరేట్ బ్లాక్ కలర్, పియానో బ్లాక్ కలర్లో మనకి సైడ్ మిర్రర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి ఒక సైడ్ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీంతో మంచి వెహికల్కి అయితే లుక్ అనేది కనిపిస్తుంది. పైన రూఫ్ రైల్ కూడా ఇచ్చారు దీనికి. దీంట్లో మనకి రిఫ్లెక్టర్ కనిపిస్తుంది చూడండి, ఎన్ లైన్ సింబల్ అయితే అది మనకి రెడ్ కలర్లో. ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వర్షన్ అండి వెహికల్. సైడ్లో కూడా మనకి రెడ్ కలర్ బ్యాడ్జింగ్ అనేది కనిపిస్తుంది. ఆ రెడ్ కలర్ లైన్స్ అనేది ఏంటంటే ఎన్ లైన్ అని అర్థం ఈ వెహికల్ మనకి. దీంట్లో మనకి మంచి అలో వీల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి, మంచి డిజైన్లో. దీంట్లో కూడా ఎన్ అని చెప్పి సింబల్ కనిపిస్తుంటుంది. ఎలో వీల్స్ వచ్చేసి మనకి R16 215/60 టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్పేర్ వీల్ వచ్చేసి R15 వీల్ అయితే ఉంటుందండి. 195/55 టైర్ అయితే ఉంటుంది స్పేర్ వీల్లో. అది నార్మల్ డిస్క్ వీల్ అయితే ఉంటుంది. ఎలో వీల్ అయితే ఏమి ఉండదు. ఇది వచ్చి పెట్రోల్ ట్యాంక్ అండి. బ్యాక్ సైడ్ వ్యూ అయితే మీకు ఇలా కనిపిస్తుంది చూడండి. ఇది కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ లైప్లో కనిపిస్తుంది నాకైతే. బ్యాక్ సైడ్ మనకు ఒక వైపర్ ఇచ్చారు. అలాగే డీఫాగర్ కూడా ఉంది దీంట్లో. అలాగే పైన మనకి వాషర్ ఒకటి, మనకి టెయిల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. డీఫాగర్స్ కూడా ఉన్నాయి దీనికి. లక్ష్మీ హుండై వాళ్ళది 25 ఇయర్స్ కంప్లీట్ అయింది అని చెప్పేసి మనకి స్టిక్కర్ అయితే ఇచ్చారు చూడండి. అలాగే మనకి షార్ప్ పిన్ యాంటీనా ఉంది. స్పాయిలర్ కూడా పియానో బ్లాక్ కలర్ తోటి, డిఫరెంట్ కలర్ తోటి ఇవ్వడంతో మనకి లుక్ అనేది చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుందండి. అలాగే మనకి బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ మోడల్లో అయితే కనిపిస్తుంది చూడండి. దీంట్లో మనకి టెయిల్ ల్యాంప్ వచ్చేసి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ అండి. మొత్తం డిక్కీ కూడా మొత్తం మనకి లైట్ అనేది కనిపిస్తుంది. అలాగే హుండై బ్యాడ్జింగ్ వెన్యూ అని చెప్పేసి బ్యాడ్జింగ్ కనిపిస్తుంది చూడండి. కింద మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంది మనకి. ఇది వచ్చి నెంబర్ ప్లేట్ మీద తీసేస్తారు తర్వాత. ఇది వచ్చేసి మనకి రివర్స్ సెన్సార్ ఉందండి. మనకి కింద స్కిడ్ ప్లేట్ కూడా మనకి ఇచ్చారండి. మంచి లుక్ తోటి అయితే కనిపిస్తుంది. లక్ష్మీ బ్యాడ్జింగ్ అని చూడండి. రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్. మనకి ఫ్రంట్ రోలో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. డోర్ హ్యాండిల్స్ కూడా బాడీ కలర్లో ఇచ్చారు. కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. కీతో ఎంట్రీ కూడా అయితే మనకి అవైలబుల్గా ఉంది. సైడ్ డోర్ చూసుకున్నట్టయితే మనకి విండో కంట్రోల్స్ ప్లస్ సైడ్ మిర్రర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు.
కింద మనకి ఒక స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. మంచి స్పేస్ అని చెప్పొచ్చండి. మనకి ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనకి బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ మాత్రమే ఉంటుంది. ముంగడ బాయ్నెట్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకి స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇచ్చారండి. రైట్ సైడ్ మనకి లైట్ కంట్రోల్స్ ఇచ్చారు. ఓవరాల్‌గా లుక్ అయితే ఫ్రంట్ రోలో ఇలా సైడ్ నుంచి ఇలా కనిపిస్తుందండి. ఎక్కడ చూసినా మనకి రెడ్ కలర్ బ్యాడ్జింగ్ అనేది కనిపిస్తుంది చూడండి. లైన్స్ అని గాని, మన ఏసీ వెంట్స్‌కి గాని. అలాగే ఈ సీట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే కనిపిస్తుంది చూడండి. బటన్స్ తోటైతే మనకి సీట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రిక్లైన్ కూడా అవుతుంది. మనకి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఎగత కూడా జరుగుతుంది. ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బడ్జెట్‌లో మనకి ఇన్ని ఫీచర్స్ ఇవ్వడం అనేది అయితే నేనైతే ఏ వెహికల్‌లో చూడలేదు. ఇలా స్టీరింగ్ చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్‌లో వాల్యూమ్ కంట్రోల్స్ ప్లస్ మోడ్స్ చేంజింగ్ కూడా ఇచ్చారు. అలాగే మధ్యలో హుండై సింబల్, రైట్ సైడ్‌లో క్లస్టర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి లైట్ అడ్జస్ట్‌మెంట్ లివర్ అండి. లెఫ్ట్ సైడ్‌లో మనకి వైపర్ కంట్రోల్ లివర్ అయితే ఉంటుంది. క్విక్ షిఫ్టర్ కూడా దీంట్లో అవైలబుల్‌గా ఉందండి. డిస్‌ప్లే అయితే ఇలా కనిపిస్తుంది చూడండి. నా దగ్గర కీ లేక నేనైతే ఆన్ చేయలేదు డిస్‌ప్లే అనేది. మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అలాగే మనకి 2 ఏసీ వెంట్స్ కూడా మనకి అందులో రెడ్ కలర్ బ్యాచింగ్ కనిపిస్తుంది చూడండి. ఇదైతే మంచి కంఫర్టబుల్ అని చెప్పొచ్చు వెహికల్. వాల్యూమ్ కంట్రోల్స్ ప్లస్ మనకి సిస్టమ్ ఉందండి. కింద మనకి పార్కింగ్ బటన్ అయితే ఇచ్చారు. కింద ఏసీ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. బాగుందండి. ఇది ఆప్షన్ అయితే చాలా నీట్‌గా అనిపిస్తుంది మనకి. కింద మనకి చూసుకున్నట్టయితే యూఎస్బీ పోర్ట్స్ కూడా ఇచ్చారండి. వైర్లెస్ ఛార్జర్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. 12 వాట్స్ పవర్ సాకెట్ కూడా ఇందులో ఇచ్చారు. ఇది వచ్చి వైర్లెస్ ఛార్జర్ అండి. ఇది వచ్చి ఆటోమేటిక్ గనుక మనకి డ్రైవ్ మోడ్, న్యూట్రల్, రివర్స్ పార్కింగ్ మోడ్ అయితే ఇచ్చారు. కింద చూడండి డ్రైవ్ మోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇది కూడా మనకి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే మన 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చారు దీంట్లో. ఆర్మ్ రెస్ట్‌లో కూడా మంచి ఎనఫ్ స్పేస్ అయితే ఉందండి. మంచి స్టోరేజ్ ప్లేస్ అని చెప్పొచ్చు దీనికి కూడా. అలాగే మనకి ముందు కూడా గ్లో బాక్స్‌లో కూడా మంచి స్పేస్ అయితే ఉందండి. మనకి రైట్ సైడ్‌లో అయితే ఎటువంటి మిర్రర్ అనేది అయితే ఇవ్వలేదు. నార్మల్ ప్యాడ్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్‌లో మనకి ఒక వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అలాగే మధ్యలో మనకు రూఫ్ లైట్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్‌లో వ్యానిటీ మిర్రర్. అలాగే ఎయిర్ బ్యాగ్ సింబల్స్ అయితే మనకి దీంట్లో ఇచ్చారు చూడండి. ఏ వెహికల్‌కైనా ఇస్తారండి పక్కా ఇది. రూఫ్ లైట్స్ కూడా మనకి ఆన్ అండ్ ఆఫ్. అలాగే మనకి సన్ రూఫ్ బటన్ కూడా అయితే ఇక్కడే ఉంటుంది రూఫ్ లైట్ మధ్యలో. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి చిన్న మైక్ అయితే ఇచ్చారు చూడండి. మనం బ్లూటూత్‌లో కనెక్ట్ చేసుకొని మాట్లాడేటప్పుడు యూజ్ అవుతుంది. లోపల రూఫ్ కూడా మొత్తం బ్లాక్ ఫినిషింగ్‌తో ఇవ్వడంతోటి మంచి లుక్ అనేది కనిపిస్తుంది. మనకి ఎంత డస్ట్ పడినా గానీ ఎటువంటి కనిపియదు డస్ట్ అనేది. ఇది వచ్చేసి డాష్ క్యామ్ అండి. చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ పర్పస్‌లో చాలా యూజ్ అవుతుందండి. ఓవరాల్‌గా లుక్ అయితే ఫ్రంట్ సీట్‌లో ఇలా ఉందండి. మంచి లుక్, మంచి కంఫర్ట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి డే అండ్ నైట్ ఐఆర్‌వీఎం అండి. దీంట్లో మనకి బటన్స్ అయితే ఇచ్చారు చూడండి. టోయింగ్ కోసం ప్లస్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం బటన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ విషయానికొస్తే మనకి టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ మాత్రమే ఉందండి. టెలిస్కోపిక్ అయితే ఏం లేదు. అలాగే మనకి ముందు చూసుకున్నట్టయితే థై సపోర్ట్, నీ రూమ్ కూడా చాలా బాగుంది. మంచి కంఫర్టబుల్‌గా ఉంది అయితే వెహికల్ అయితే. స్టీరింగ్ కూడా మంచి లుక్‌తో కనిపిస్తుందండి. ఈ కంఫర్టబుల్‌గా డ్రైవ్ చేయొచ్చు. హైట్ తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా గానీ మంచి కంఫర్ట్‌గా డ్రైవ్ చేయొచ్చండి. సీట్స్ కూడా మంచి లెదర్ సీట్స్ అయితే ఇచ్చారు. లుక్ కూడా చాలా బాగుందండి సీట్స్‌ది. ఇక్కడ మనం మొబైల్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారు. అలాగే గో బాక్స్ కూడా మనకి ఇనఫ్ స్పేస్ తోటైతే ఉందండి. అలాగే మన దాంట్లో కూలింగ్ కూడా మనం ఆప్షన్ అయితే ఇచ్చారు. మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి. డాష్‌బోర్డ్ కూడా మొత్తం మనకి లోపల బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో కనిపియడంతోటి మనకి మంచి లుక్ అనేది అయితే కనిపిస్తుంది వెహికల్. అలాగే మనకి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా దీంట్లో 3 అయితే ఇచ్చారండి. సన్ రూఫ్‌కి మనకి పైన నార్మల్‌గా మన ప్యాడ్ అయితే చేత్తోటైతే క్లోజ్ చేసుకోవాలి. ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే కూర్చొని చూపిస్తాను మీకు. కంఫర్ట్ ఎలా ఉందనేది మీరు చూడండి. నాకైతే మంచి కంఫర్టబుల్‌గా అనిపించింది బ్యాక్ సైడ్ కూడా. లెగ్ రూమ్, నీ రూమ్ కూడా మనకి మంచి కంఫర్టబుల్‌గా కనిపిస్తుందండి. సీట్స్ అయితే మంచి కంఫర్ట్‌గా అనిపిస్తుందండి. నాకైతే చాలా అనిపించింది వెహికల్ అనేది. చూడండి నేను కూర్చొని చూసాను కదా! నేనైతే చూపిస్తున్నాను కదా! చూడండి మీరైతే. మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక రూఫ్ లైట్ అయితే ఇచ్చారండి మధ్యలో. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 3 హెడ్ రెస్ట్స్ అయితే ఇచ్చారు. మంచి కంఫర్ట్ అని చెప్పొచ్చు. మనకి కంఫర్ట్‌గా మనం అయితే కూర్చోవచ్చు. సీట్స్ కూడా మంచి డిజైన్ తోటైతే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా చూడండి. అలాగే బ్యాక్ సైడ్‌లో మనకి 2 ఏసీ వెంట్స్ ప్లస్ 2 టైప్ సి చార్జర్స్ అయితే ఇచ్చారు.
మనకి ఏసీ బ్యాక్ సైడ్ కూడా ఛార్జింగ్ అయితే సింపుల్గా పెట్టుకోవచ్చు. మనకి సీట్ కవర్స్ కూడా బ్యాక్ సైడ్ మనకి ఫైల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ నుంచి అయితే లుక్ అయితే ఇలా ఉందండి. బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే మనకి ఒక విండో కంట్రోల్ బటన్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఆర్మ్‌రెస్ట్ కూడా లెదర్ ఫినిషింగ్‌తో గత కనిపిస్తుంది. కింద బాటిల్ హోల్డర్ అలాగే స్పీకర్ కూడా ఇచ్చారు చూడండి. మనకి ఇందులో చైల్డ్ లాకింగ్ సిస్టమ్ అండి రైట్ సైడ్‌లో. ఇది చాలా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ టెయిల్ గేట్ అయితే తీసి చూపిస్తాను చూడండి. దీంట్లో మనకి 311 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి ఇనఫ్ స్పేస్ అని చెప్పొచ్చండి. చాలా స్పేస్ ఇది. అలాగే కింద మనకి స్పేర్ వీల్ అయితే ఉంటుందండి. ఈ స్పేర్ వీల్ వచ్చేసి R15 195/55 ఉంటుంది. దీంట్లో మనకి పార్కింగ్‌ది మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి కిట్ కూడా టైర్‌లోనే ఇచ్చారు చూడండి. దీని ఇంజన్ విషయానికి వస్తే 998 సీసీ ఇంజన్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఇంజన్ ఉంది. నార్మల్ ఇంజన్ ప్లస్ మనకి టర్బో ఇంజన్ కూడా ఉంది. టర్బో ఇంజన్‌కి, నార్మల్ ఇంజన్‌కి రేట్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి ఫ్రంట్ అండ్ రైర్ కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. టర్బో జీడీఐ బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నారు కదా. లోపల కూడా మంచి కంఫర్ట్‌గా మనం అయితే రిపేర్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ. బ్యాటరీ, ఎయిర్ ఫిల్టర్ కానీ చూడండి. మనకి ఇనఫ్ స్పేస్ తోటి అయితే ఇచ్చాడు బానెట్ కూడా. దీని యొక్క డీటెయిల్స్ మొత్తం నేనైతే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి లెంత్ కానీ, విడ్త్ కానీ, హైట్ కానీ మొత్తం స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. అలాగే దీని ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 15,08,000 నుంచి 17,31,000 వరకు అయితే ఈ ఎన్లైన్ వేరియంట్ అయితే ఉంది. నార్మల్ ఇంజన్ అయితే మనకి 9.79 lakhs నుంచి స్టార్టింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది వెహికల్ అనేది. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.